అండి ఏబీకే క్రియేషన్కి స్వాగతం. నేను మీ భానుశ్రీని. పెసరపప్పు బీరకాయ అండి. దీంతో నేను కర్రీ అనేది చేస్తాను. ఏ విధంగా చేస్తానో మీకు చూపించాలనుకున్నాను. సో ఈ విధంగా నేను పెసరపప్పుని 2 టైమ్స్ కడిగి ఈ విధంగా నానబెట్టేసుకున్నానండి. అంటే ఫస్ట్ నేను ఇదే నానబెట్టేశాను, ఎందుకంటే మనం ఈ కర్రీ కుక్ అయ్యేలోపు మనకి ఇదంతా బాగా నానిపోయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బీరకాయలు, ఆనియన్స్ అండి, చిల్లీస్, వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర అండ్ కరివేపాకు. పోపు కోసం అండి నేనైతే కనుక ఎండుమిర్చి, జీరా అండ్ ఆవాలు తీసుకున్నాను. రండి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టవ్ అనేది వెలిగించి పాన్ అనేది పెట్టేశానండి. మనకి బీరకాయ అనేది చాలా పీచు పదార్థం కదండి, చాలా మంచిదండి. వీక్లో 1 టైం బీరకాయ మన దాంట్లో ఉండేటట్టు, కర్రీలో ఉండేటట్టు చూసుకోండి. పాన్ హీట్ అయిందండి. ఆయిల్ చూసారా, నేను చాలా తక్కువ వేస్తున్నాను, సరిపోతుందండి. ఎందుకంటే ఇది కొంచెం లిక్విడ్ టైప్ వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయిందండి. నేను ఎండుమిర్చి అండ్ జీరా, ఆవాలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వేసేద్దాం పదార్థాలు అనేవి. కొంచెం చక్కగా కుక్ అయిపోతే సరిపోతుందండి. మనకి అది కుక్ అయినాయా లేదా అనేది మన ఆవాలు చిటపట్లాడతాయండి. అప్పుడు మిగిలినటువంటి వేసేద్దాం. నేను వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేస్తానమాట. ఇవి లైట్గా కుక్ అయితే సరిపోతుందండి. యాక్చువల్గా బీరకాయ అనేది వీక్లీ వన్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే, బీరకాయలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. దీనివల్ల మనం డైట్ అంటే లావు తగ్గాలనుకుంటారు కదా అండి, న్యాచురల్గా వాళ్ళు ఈ బీరకాయని రెగ్యులర్గా తీసుకుంటే కనుక, అంటే ఆ డైట్ మెనూలో బీరకాయ అనేది ఉంటే కనుక మనం త్వరగా లావు అనేది తగ్గిపోతామండి. సో నేను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను మూత అనేది పెట్టేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఒకసారి ఎలా వేగాయో చూద్దామండి. చూసారా, కలర్ అనేది లైట్గా చేంజ్ అయిపోయింది. కొంచెం సేపు మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. బీరకాయ అన్నీ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసేసి మనం మూత పెట్టి ఉడికించుకుందామండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్లు వేసుకుందాము. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కదండి. సో మనకి ఆ వాటరు ప్లస్ మనం మూత పెట్టి వండడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఆవిరి మీద కుక్ అయిపోయినట్టు మనకి మెత్తగా అయిపోతుందన్నమాట. మూత అనేది పెట్టేశానండి. ఈ బీరకాయ అనేది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిదండి. అదేంటంటే మన షుగర్ని ఇంక్రీజ్ అవ్వకుండా చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట, నిస్సందేహంగా. చక్కగా ఒకసారి చూసారా వాటర్ అనేది ఏ విధంగా వస్తుందో అండి. ఈ విధంగా మనం కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవచ్చండి. నేను ఇట్లా మనకు వాటర్ రిలీజ్ అయ్యే టైంకి నేను ఒకసారి పసుపు అండ్ సాల్ట్ వేస్తున్నానండి. దానివల్ల ఏమవుతుందంటే పసుపు అండ్ సాల్ట్ రెండు కూడా ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. సో నేను ఈ విధంగా పసుపు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఈ ముక్కలన్నిటికి పట్టేటట్టు ఒకసారి కలుపుతున్నాను అనమాట అండి. చూసారా, ఈ విధంగా ముక్కలన్నీ కూడా బాగా కలిపేసి నేను ఒకసారి మళ్ళీ మూత అనేది పెట్టేస్తున్నానండి. ఓకేనండి. ఇది ఐస్ అండ్ లివర్కి సంబంధించి సమస్యలు ఉంటాయి కదండి, వాళ్ళకి కూడా మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఈ బీరకాయని చాలా యూజెస్ ఉన్నాయండి. బీరకాయ అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు యూజ్ కూడా ఏంటంటే మనకి చలువ చేస్తుంది కదా అండి. ఈ విధంగా మనం బీరకాయని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. నేను మూత తీసి ఒకసారి మొత్తం కూడా కలిపేశాను. నాకు మొత్తం ముక్క అంతా కూడా ఉడికిందండి. ఈ టైంలో నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను. మనం చిల్లీస్ వేసాము, రెడ్ చిల్లీ వేసాము, అదేవిధంగా కారం అండి. ఇక్కడ మాత్రం మీరు కారం సరిపడినంత వేసుకోండి. ఇంత అని వేయాలి అని ఏం లేదు. ఈ ముక్కలకి అండ్ మన పెసరపప్పుకి సరిపడేంత కారం అనేది వేసుకోవాలండి. నేను కారం వేసిన తర్వాత కారం కూడా మనకి ఆ ముక్కలకి బాగా పట్టాలి కదా అండి. మూత పెట్టే నేను వేయించుతున్నాను. సో
ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా మనకి కర్రీ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఓన్లీ పెసరపప్పు లేని వాళ్ళు ఈ విధంగా చేసేసుకొని దింపేసుకోవచ్చు అండి. మనకి కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేసు పెసరపప్పు వేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రానికి చక్కగా మనకి కొంచెం టైం అనేది తీసుకోవచ్చు. చూసారా నేను పెసరపప్పుని ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి అవన్నీ ఒక పక్క తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకు ఒకసారి యూజ్ అవుతుందో అని నేను ఒక పక్క తీసి పెట్టాను. పెసరపప్పు అనేది వేసేసాను. పెసరపప్పు అంతా కూరలో కలిసేటట్టు ఒకసారి మనం తిప్పుకోవాలండి. నేను ఒక 5 మినిట్స్ నేను మూత అనేది పెట్టేస్తాను. మనం పెసరపప్పు అడుగంటకుండా అండి కొంచెం మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి అండి. మనకి పెసరపప్పు ఉడకడం అంటే మనకి బీరకాయ ముక్క అనేది కుక్ అయిపోయింది, పెసరపప్పు నానింది. సో నేను పెసరపప్పు కోసమని కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పెసరపప్పు జస్ట్ నానింది అంతే. ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నేను ముక్కలతో పాటు వేయించాను. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మనకి బాయిల్ అయిపోతే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా నేను వాటర్ పోసిన తర్వాత మనకి అంటే గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు వాటరు. నేనైతే సరిపోతుంది, నాకు పెసరపప్పు ఉడికితే సరిపోతుందండి. సో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత అనేది పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత అండి చూసారా ఏ విధంగా బాయిల్ అవుతుందో. నేను ఒకసారి పెసరపప్పు ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నానండి. కొంచెం మరీ ఎక్కువ ఉడకనవసరం లేదండి. సో లైట్గా ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే పంటి కింద మనకి పెసరపప్పు క్రిస్పీగా తగిలితే సరిపోతుంది అనమాట, మెత్తగా. అప్పుడే మనకి పెసరపప్పు ఫ్లేవర్ అనేది ఈ కూర నుంచి మనం ఆస్వాదించవచ్చు. కొంచెం కుక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా మనం ఒక మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఈ విధంగా నేను కలిపేస్తున్నాను. అంతేనండి. నాకు పెసరపప్పు అనేది బాయిల్ అయిపోయి కనిపిస్తుంది. నేను అది స్టవ్ ఒకసారి మొత్తం కలిపి ఈ విధంగా నాకు రెడీ అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేస్తున్నానండి. అంతేనండి, మన పెసరపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా నేను డిష్ అవుట్ అనేది చేశాను. మళ్ళీ ఒకసారి కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి ఆహారం అండి హెల్త్కి సంబంధించి. ఈ కూరగాయ అనేది ప్రతి వీక్ ఉండేటట్టు చూసుకోండి. ఏబీకే క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.